కడప జిల్లా బద్వేలు సిద్ధవటం రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న రాజు బేకరీలో మున్సిపల్ అధికారులు తనిఖీ చేసి బేకరీ యజమానికి 10,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కృష్ణ మాట్లాడుతూ, ఒక వ్యక్తి తన కుమారుని పుట్టినరోజు సందర్భంగా కేక్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి పిల్లలు తిని చేదుగా ఉందని చెప్పడంతో లోపల చూస్తే మొత్తం బూజు పట్టి ఉందని గమనించి మున్సిపల్ కమిషనర్ కృష్ణకి ఫిర్యాదు చేయడంతో కమిషనర్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ పి లక్ష్మీనారాయణ, వార్డు శానిటరీ సెక్రటరీలు మరియు సిబ్బంది బేకరీలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బద్వేలు మున్సిపల్ కమిషనర్ కృష్ణ మాట్లాడుతూ, బద్వేలు పట్టణంలోని బేకరీలు, హోటల్లో, రోడ్లపైన ఆహారానికి సంబంధించిన నిర్వాహకులు ఆహార భద్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పట్టణంలో డయేరియా కేసులు కూడా పెరుగుతున్నాయని, ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు బద్వేలు పురపాలకంలో నిన్నటి రోజున ఒక బేకరీ నుండి పిల్లలు పుట్టినరోజు పండుగ సందర్భంగా కేక్ తీసుకెళ్ళి కేక్ కట్ చేసుకోవడము, తర్వాత దాంట్లో ఒక కంప్లైంట్ వచ్చేసి బూజు పట్టినటువంటి తినుబండారాన్ని అంటే కేక్ ద్వారా అమ్మినారని చెప్పేసి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని పర్యవసానంగా ఈరోజు బేకరీని మేము వెరిఫై చేసేసి అక్కడ ఉన్నటువంటి తినుబండారాలు ఏవైతే ఉన్నాయో కూడా పరిశీలించడం జరిగింది. ఇచ్చినటువంటి కేక్ కూడా కొంచెం బూజు పట్టి పిల్లల ఆరోగ్యమైన ప్రభావం చూపేటువంటి విషయం కనపడింది. కాబట్టి బేకరీ యజమానికి ఒక వార్నింగ్ ఇవ్వడము, అలాగే ఒక పెనాల్టీ కూడా విధించడం జరిగింది. అలాగే తినుబండారాలు అమ్మేటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పేది ఏమంటే, ఈ రైనీ సీజన్లో డయేరియా కేసులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ద్రవ పదార్థాల కల్తీలు కానీ ఇలాంటి తినుబండారాల కల్తీలు కానీ ఏదైనా జరిగినప్పుడు ఈ డయేరియా లేదా అతిసార వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అది కూడా